నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ లేకపోతే అసలు ఈ రియల్ ఎస్టేట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అసలు ఈ ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ ఈ ఇన్వెస్టర్కి డిస్కౌంట్లో ప్రాపర్టీస్ అనే పేరుతో ఈ ఇన్వెస్టర్ లేదా బయర్ యొక్క పెట్టుబడితో చేసే వ్యాపారమే ఈ ప్రీ లాంచ్ కాన్సెప్ట్. ఈ ప్రీ లాంచ్ చిన్న బిల్డర్ చేయనివ్వండి, పెద్ద బిల్డర్ చేయనివ్వండి, అది దాని ఏకైక సూత్రం ఏమంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు లేదా స్టార్ట్ చేశాక లేదా మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఇన్వెస్టర్ లేదా బయర్స్, హోమ్ బయర్స్ డబ్బును ఉపయోగించి, అంటే ఆల్మోస్ట్ ఆల్ జీరో ఇంట్రెస్ట్ డబ్బును ఉపయోగించి రియల్ ఎస్టేట్లో అత్యధిక లాభాలు పొందాలి అనే ఒక కాన్సెప్టే ఈ ప్రీ లాంచ్ బిజినెస్. చాలామంది ప్రీ లాంచ్ అంటే ఈ హోమ్ బయర్స్ దగ్గర, ప్లాట్ బయర్స్ దగ్గర అడ్వాన్సెస్ తీసుకొని దాంతో ఆ వెంచర్ డెవలప్ చేసి లేదా ఆ బిల్డింగ్ కట్టి వాళ్లకు ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడం అట్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో బయర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? దానికి ఏకైక రీజన్ ప్రాజెక్ట్ కాన్సెప్చువలైజ్ అవుతుంది లేదా అయ్యింది అప్పుడే సోకాల్డ్ ఇన్వెస్టర్స్, సోకాల్డ్ బయర్స్ దగ్గర డబ్బులు అడ్వాన్స్ రూపంలోనో లేదా టోటల్ అడ్వాన్స్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీనో అడ్వాన్స్గా తీసుకొని వాళ్ళను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. చాలా ప్రాపర్టీ ఓనర్స్ డిస్కౌంట్ వస్తుంది అని కొంటారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్కి 3 to 4 years పడుతుంది. కానీ ఒకటి మర్చిపోతారు, 3-4 years వాళ్ళకి ఎలాంటి వడ్డీ లభించదు. డిస్కౌంట్కి ప్రాపర్టీ వస్తుంది. 3-4 yearsలో ప్రాపర్టీ రేట్స్ పెరిగితే అమ్ముకోవచ్చు. అంటే అడ్వాన్స్ ఇచ్చి లేదా అతి తక్కువ ధరలో ప్రాపర్టీ కొని ప్రాపర్టీ కంప్లీట్ అయ్యేసరికి మనం అమ్ముకోవచ్చు అనే ఒక ఊహాజనిత, తమకు అనుభవం లేని ఒక కాన్సెప్ట్లో చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ప్రాబ్లం ఏమంటే ప్రీ లాంచ్లో చేసిన అగ్రిమెంట్ లీగల్కి చాలా మటుకు నిలబడదు. దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ రాసుంటారో అది ఎవడు చదవడు. అసలు ప్రీ లాంచ్ స్టేజ్లో ఒక ఇన్వెస్టర్ లేదా హోమ్ బయర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే ప్రాక్టికలీ ఆయనకు పార్ట్నర్షిప్ ఇవ్వాలి. హీ షుడ్ బి డీమ్డ్ యాజ్ పార్ట్నర్ అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే ఆయన ప్లాటుకు పరిమితమై ఆ అడ్వాన్స్ని తీసుకోబడుతుంది. ద బయర్ స్టిల్ రిమైన్స్ ఎ బయర్ బై పేయింగ్ అడ్వాన్స్. ఇక్కడే రిస్క్ 100% పెరిగిపోతుంది. మీరు టోటల్ లేఅవుట్లో మీ ప్లాట్కు యజమాని అని చెప్తారు, రిజిస్ట్రేషన్ చేయరు. రిజిస్ట్రేషన్ చేసినా అసలు
ఆ లేఅవుట్ కంప్లీట్ అయినాక మీ ప్లాట్ చెప్పినక్కడ ఉంటుంది అని ఏ గ్యారంటీ లేదు. అంటే కనీస గ్యారంటీలు లేకుండా, కనీస లీగల్ రీకోర్స్ లేకుండా, కనీస మినిమం వడ్డీ ఇవ్వకుండా సోకాల్డ్ బయర్స్ దగ్గర ఈ అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. అసలు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా టోటల్ డిజిటల్ మ్యాపింగ్ అయి లేదా మనం ప్రీ లాంచ్ స్టేజ్లోనే తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఒక చెక్ తీసుకోవడం, పోస్ట్ డేటెడ్ చెక్ తీసుకోవడం ఎవరు చేయరు. ఇన్ కేస్ there is a default, the recourse is only through a legal instrument, that is check. ఇప్పుడు ఆ చెక్ కూడా క్రిమినల్ ఇది పోయింది. ఇట్ ఈస్ ఏ నార్మల్ అఫెన్స్ అవుతుంది చెక్ బౌన్స్ అయితే. అంటే అట్లీస్ట్ లీగల్ రీకోర్స్ ఉంటుంది, దట్ సమ్ డీల్ హ్యాస్ టేకన్ ప్లేస్ బిట్వీన్ సో కాల్డ్ డెవలపర్ అండ్ డిపాజిటర్, దట్ ఈస్ the person who is interested in buying a property, and the check is the legal recourse if the promoter defaults అని ఒక చెక్ ఉంటుంది. అట్లీస్ట్ చెక్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒక లీగల్ కేసు వేయచ్చు. బట్ మీ దగ్గర ప్రామిస్ చేసిన, మీరు సైన్ చేసిన డాక్యుమెంట్స్ లీగలీ ఎక్కడ నిలబడవు. ఇన్ కేస్ ఇఫ్ హీ బికమ్స్ డిఫాల్టర్, ఆ రిస్క్ అంతా కంపెనీపై పడుతుంది కానీ ఇండివిజువల్పై పడదు. ఎక్కువైతే ఆ లేఅవుట్ని జప్తు చేసుకుంటారు తప్ప, లేదా లీగల్ లిటిగేషన్లో అయిపోతుంది, ఏళ్ళు నడుస్తూ ఉంటుంది తప్ప మీకు ఇమ్మీడియట్లీ మీ మనీ రిటర్న్ వచ్చే ఏ ఛాన్సు లేదు. అంటే ఇంత క్రిమినలీ కాన్స్పైర్డ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు కూడా దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వే టు ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో సో కాల్డ్ ఇనీషియల్ లెవెల్స్లో అతి తక్కువ అమౌంట్తో ఎంటర్ కావాలి అంటే ఈ రిస్క్ తీసుకోవాల్సిందే అని మన బిల్డర్ కమ్యూనిటీ బాగా ప్రచారం చేసింది. అయితే గత 2-3 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఇలా డబ్బులు కోట్ల కొద్దీ తీసుకొని డిఫాల్ట్ చేసి పరారైన సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. అయితే అసలు ఈ ప్రీ లాంచ్ కాన్సెప్ట్ లేకపోతే నేను చేసిన స్టడీ ప్రకారం 60% రియల్ ఎస్టేట్ ఒక్కసారి కుప్పకూలుతుంది. ఎందుకంటే ప్రీ లాంచ్ ఈజ్ ఎ మెకానిజం devised by a bunch of people who call themselves professionals. వీళ్ళ కాంటాక్ట్స్, వీళ్ళ అప్రూవల్ తెచ్చుకునే శక్తి, వీళ్లకు గవర్నమెంట్ అఫీషియల్స్తోనున్న లింకులు, లోకల్ పొలిటీషియన్స్తోనున్న లింకులు, వీటి కారణంగా ఈ ప్రీ లాంచ్లు తప్పనిసరి అయిపోయాయి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, రియల్ ఎస్టేట్లో బాగా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నాను. ఈ ప్రీ లాంచ్ చేసే వాళ్ళ అంటే వర్క్ ఉంది కదా, ఇది రియల్ ఎస్టేట్లో ఒక భాగం అయిపోయింది. దీన్ని తుడిచిపెట్టలేము. ఎందుకంటే ఈ ప్రీ లాంచ్ ఏ రూపంలోనైనా ఒక రియల్ ఎస్టేట్ డీల్లో ఎంటర్ కావచ్చు. ఇప్పుడు ఈ ప్రీ లాంచ్ అనేది ఒక కస్టమర్కి లేదా ఒక హోమ్ బయర్కి, ఒక ప్లాట్ బయర్కి, ఒక డెవలపర్కి ఉన్న అగ్రిమెంట్ కాదు. యాక్చువల్లీ ఇక్కడ చాలా మటుకు ఫస్ట్ విక్టిము ల్యాండ్ ఓనరే ఉంటాడు. ల్యాండ్ ఓనర్కి చిన్న టోకెన్ అమౌంట్ ఇచ్చి ఆయనతో పార్ట్నర్షిప్ ఎంటర్ అయ్యి, ఇప్పుడు గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఎట్లా చేస్తుందో సేమ్ మెథడ్లో అది కూడా ప్రీ లాంచే. గుర్తుపెట్టుకోండి మీరు అబ్జర్వ్ చేస్తే మోకిలాలో అయిన హెచ్ఎండిఏ ఆక్షన్ ప్రీ లాంచ్. జస్ట్ ప్లేన్ ల్యాండ్లో
ప్లాట్లు ఇక్కడిక్కడ వస్తాయని ఒక ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకొని హెచ్ఎండిఏ ఆక్షన్ పెట్టి అమ్మేసినాక ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ దాన్ని డిఫాల్ట్ చేస్తే లీగల్ రీకోర్స్ మనకు లేనే లేదు. అంటే ప్రభుత్వమే ఒక ప్రీ లాంచ్కు పాల్పడ్డది. ఈ రోడ్లు ఈ ప్లాటింగ్ ముందర చేయలేదు. ఒక ప్లెయిన్ పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని దాన్ని ఓనర్తో అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ప్లాట్లుగా డిజిటలీ డివైడ్ చేసి ఆక్షన్ చేసి అమ్మేసి 700 కోట్లు జేబులు వేసుకొని తన దారిలో తాను గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు తన 40% స్టేక్తో ఆ ఓనరు హెచ్ఎండిఏని అడుక్కొని రోడ్లు వేయించుకొని ప్లాటింగ్ చేయించుకొని అమ్ముకునే ట్రై చేస్తారు. అర్థమైపోయిందా? ప్రీ లాంచ్ ఎంత సిస్టంలో ఎంటర్ అయిందంటే గవర్నమెంట్ కూడా ల్యాండ్ పూలింగ్ అంటే అర్థమేమి? ప్రీ లాంచ్ అని అర్థం. వాట్ ఈజ్ ల్యాండ్ పూలింగ్? నయా పైసా లేదా ఒక టోకెన్ అమౌంట్ సోకాల్డ్ ల్యాండ్ ఓనర్స్కి చెల్లించి ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అని ఒక అగ్రిమెంట్ చేసుకొని చేసినా చేయకపోయినా ఆక్షన్ పెట్టి ఆ ల్యాండ్ అమ్మేసి డబ్బులు తీసుకొని మిగతా ల్యాండ్ ఆ ఓనర్ పేరున ఉన్న పర్సంటేజ్ ఆయనకి విడిచిపెట్టేసి అక్కడి నుంచి ప్రభుత్వం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్లో ప్రభుత్వము అడ్వాన్స్గా రోడ్లు వేసి ప్లాటింగ్ చేస్తలేదు. ఎక్సెప్ట్ ఇన్ మన ఫ్యూచర్ సిటీ దిక్కు ప్లస్ శంషాబాద్ దిక్కు, అది కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే ఉంది. అంటే ఒక రోడ్ వేసి ప్లాటింగ్ చేసి ప్రాపర్గా ఒక లేఅవుట్ డిజైన్ చేసి తర్వాత అమ్ముదామని లేదు. గవర్నమెంట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని తీసుకుంటుంది, అగ్రిమెంట్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని ఆక్షన్ చేస్తుంది, టోటల్ ల్యాండ్ డిజైన్ అంతా హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా ప్రాపర్ శాంక్షన్ అయిపోతుంది. కానీ రోడ్ లేదు, ప్లాటింగ్ చేయదు. ఎందుకంటే హెచ్ఎండిఏ కనుక అందరికీ నమ్మకం ఉంటుంది, దాంట్లో అగ్రిమెంట్లో ఎంటర్ అయిపోతారు, ఆక్షన్లో పాల్గొంటారు. బట్ ప్రభుత్వమే డిఫాల్ట్ చేస్తే దిక్కుముక్కు లేదు, మళ్ళీ కోర్టులకు పోవాలి. మళ్ళీ ప్రభుత్వమే ప్రీ లాంచ్లు చేస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అంటే ప్రీ లాంచ్ అని అర్థం. ల్యాండ్ పూలింగ్ చేసి డెవలప్మెంట్ అని నమ్మబలికి ఫార్మర్స్ దగ్గర తమ స్టేక్ తీసుకొని, స్టేక్ మాత్రమే ఫార్మర్ది ఉంటుంది, ల్యాండ్ హక్కులు గవర్నమెంట్ది ఉంటుంది. తన ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ని డెవలప్ చేసుకొని అమ్ముకునే హక్కులు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. మొదటి స్థానంలో ప్రభుత్వం అమ్ముకొని తన దారిని తాను వెళ్ళిపోయినాక మిగతా ల్యాండ్ ఆ అగ్రిమెంట్లో వచ్చిన ఫార్మర్ కానివ్వండి, ల్యాండ్ ఓనర్ కానివ్వండి ఆ పాటలు పడాలి. మళ్ళీ ప్రభుత్వమే ఇలాంటి పనులు చేసినప్పుడు ప్రైవేట్ పార్టీలు చేయకుండా ఉంటారా? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డెవలపర్స్ అంతా ల్యాండ్ ఓనర్స్ కాదు. ఇదొక పెద్ద ప్రాబ్లం. డెవలపర్ ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఓనర్. డెవలపర్ పేర్లోనే ఉంది. ద పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు డెవలప్ ఏ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఓనర్ అని అక్కడనే ఆ వర్డ్లోనే నిలిచిపోతుంది. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడు? న్యాచురల్లీ ఒక ల్యాండ్ ఓనర్తోని అగ్రిమెంట్లోకి వస్తాడు. అగ్రిమెంట్లోకి వచ్చి ఒక టోకెన్ అమౌంట్ ఇస్తాడు. టోకెన్ ఇప్పుడు టోటలీ 70-80% పే చేయడు, ఓన్లీ 20% పే చేసి అగ్రిమెంట్లోకి వచ్చేసి డెవలపింగ్ రైట్స్ తన మీద తీసుకుంటాడు. తీసుకొని దాన్ని డిజిటలీ దాన్ని లేఅవుట్ వేపిస్తాడు. వేపించి అమ్మడం స్టార్ట్ చేస్తాడు. అంటే అది స్టార్ట్ కాకముందే అమ్మడం స్టార్ట్ చేస్తాడు. డిజిటల్ మ్యాప్స్ అప్రూవల్స్ చూపించి, హెచ్ఎండిఏ పర్మిషన్ చూపించి, నంబర్ చూపించి అమ్ముతూనే ఉంటాడు. అంటే ఈ ల్యాండ్ ఓనర్కి 20% ఇచ్చి ఆల్మోస్ట్ ఆల్ 60-80% ప్లాట్స్ అమ్మేసి తాను చెక్కేస్తాం. అంటే ఓన్లీ 20% టోకెన్ అమౌంట్, 10% టోకెన్ అమౌంట్ ఫార్మర్కి ఇచ్చి లేదా ల్యాండ్ ఓనర్కి ఇచ్చి ఆయన ప్రాపర్టీ 60% ఈయన అమ్మేసుకుంటాడు. ఇప్పుడు ఆ ఎల్పి నంబరు, ఆ నంబర్, ఈ నంబర్ తెచ్చుకొని హెచ్ఎండి అప్రూవల్ నెంబర్, డిటిసిపి అప్రూవల్ నెంబర్, ఫైనల్ నెంబర్ తెచ్చుకొని దాన్ని కాకముందే అమ్మేస్తుంటాడు. అంటే ఆయన ల్యాండ్ ఓనర్ కాదు, కంప్లీట్గా డెవలప్ చేయలేదు,
10% టోకన్ ల్యాండ్ ఓనర్కి ఇచ్చిండు, ప్లాట్లుగా విభజించిండు, లీగల్గా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాడు. కానీ డెవలప్మెంట్ మాత్రం చేస్తలేడు. డెవలప్మెంట్ కొంతమంది చేసినాక ఈ ప్రాబ్లం ఏముంటుందంటే ఈ ప్రీ లాంచ్లో అసలు ఇంటెన్షన్ మధ్యలోనే పారిపోవాలి అని ఉంటుంది. ఈ డెవలపర్ ఇంటెన్షన్ ఏముంటుందంటే మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను డబ్బు తీసుకొని పారిపోవాలి. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అందుకోసం ల్యాండ్ ఓనర్తో ఒక 10 to 20% ల్యాండ్ ప్రాపర్టీ ప్రైస్ చెల్లించి 80% ల్యాండ్ తన హోల్డ్లో పెట్టుకొని ఆ 80%లో 60% ప్లాట్లుగా అమ్మేసి 20% అక్కడిక్కడ డిటీసీపీకి, హెచ్ఎండిఏకి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి మిగతా 20% ల్యాండ్ ఓనర్ నెత్తిన కొన్ని ప్లాట్లు అలొకేట్ చేసేసి తాను చెక్కేస్తాడు. అంటే జస్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఈ ల్యాండ్ ఓనర్కి మధ్యలో వారధిలాగా నిలిచి తాను ఆ ల్యాండ్ యొక్క 60% వాల్యూ కొట్టేస్తాడు. సింపుల్గా అంటే ఇది ఒకటి ఒక ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్, గవర్నమెంట్ ఆఫీసులలో ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకోవడం, ఈ 2 పనులు చేసినందుకు. ఒకటేమో ల్యాండ్ డీల్ చేసుకుంటాడు, 10-20% టోకన్ అమౌంట్ ఇస్తాడు, అదే రిస్క్. రెండోది ఈ గవర్నమెంట్ ఆఫీస్లో మేనేజ్ చేసి దానికి డిటీసీపీ, హెచ్ఎండిఏ అప్రూవల్స్ తెచ్చుకోవడం, అదొక పని. అప్రూవల్ తెచ్చుకొని ఒక ల్యాండ్ డీల్ చేసినందుకు ఈ టోటల్ ప్రాపర్టీ యొక్క 60% వాల్యూ తాను కొట్టేస్తాడు. ప్రాక్టికల్లీ ల్యాండ్ ఓనర్ ఏం చేయాలంటే ఒక ఏజెంట్ పెట్టుకొని ఆయనకు ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్ పర్మిషన్ కోసం డబ్బులు ఇవ్వాలి. అంటే వాడు పోయి మొత్తం హెచ్ఎండిఏ, డిటీసీపీ అప్రూవల్ చేయించినందుకు ఆయనకి ఇన్ని డబ్బులు ఇవ్వాలి, లేదా 1-2 ప్లాట్లు ఇచ్చేయాలి, ఇట్లా చేయాలి. కానీ ఈ ల్యాండ్ ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి డార్క్నెస్. ఇప్పుడు ఇవన్నీ ఎవడు చేస్తాడు, అప్రూవల్ ఎవడు తెచ్చుకుంటాడు, ఎవడెవడు కాంటాక్ట్స్ మనకు తెలియవు. కనుక ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తాడు, ఒక డెవలపర్ని పట్టుకుంటాడు. ఆ డెవలపర్ ఏం చేస్తాడు, అట్లీస్ట్ 50 to 60% ల్యాండ్ వాల్యూ ఇవ్వడు, 10% ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని హెచ్ఎండిఏ, డిటీసీపీ అవి ఏముంటుందో అప్రూవల్ చేసుకొని 60% ఆఫ్ ది ప్లాట్స్ తానమ్మేసి మిగతాది ఆ ల్యాండ్ ఓనర్ ఎత్తికి రుద్దేసి వెళ్ళిపోతుంది. ఆ ల్యాండ్ ఓనర్కి ఈ ప్లాట్ ఇన్వెస్టర్స్కి, బయర్స్కి ఏ లింకు ఉండదు. దీంట్లో భయంకరమైన సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందంటే ల్యాండ్ ఓనర్కి 10% ఇస్తాడు, 20% ఇస్తాడు. ఈ ప్లాట్ ఓనర్స్ దగ్గర 20%, 40% ఎంత తీసుకుంటాడు. తీసుకొని తాను చేతులు ఎత్తేస్తే దెన్ ప్రాక్టికల్ లీగల్ లిటిగేషన్ ఈజ్ బిట్వీన్ ద ల్యాండ్ ఓనర్ అండ్ ప్లాట్ ఇన్వెస్టర్ ఆఫ్ ప్లాట్స్. ఇక్కడ డెవలపర్ చెక్కేస్తాడు. దీని నుంచే ప్రీ లాంచ్లు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఈ సిస్టంలోనే నామం పెట్టే వెసులుబాటు ఉంది. ఇక్కడ అడిగేటోడు ఎవడు లేడు. ఆ ఫార్మర్తోనే అగ్రిమెంట్ ఎంత లీగలీ లయబుల్, టెనబుల్. ఒక్కసారి ఫార్మర్తో అగ్రిమెంట్ చేసుకున్నాక ఫార్మర్కి మిగతా ల్యాండ్పై ఎంత రైట్స్ ఉంటాయి, అసలు ఈ ఫార్మర్కి కంపెనీకి ల్యాండ్ డీల్ అయిందా, లేదా ఫార్మర్కి యాజ్ ఎ ఇండివిజువల్ డెవలపర్కి ల్యాండ్ డీల్ అయిందా, లేదా ఈ ఫార్మర్కి ఈ గ్రూప్ ఆఫ్ ప్లాట్ ఓనర్స్కి ల్యాండ్ డీల్ అయిందా, అసలు ఏది క్లియర్గా ఉండదు. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సైంటిస్టులు, బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా పేపర్స్ని ప్రాక్టికల్గా చెక్ చేసుకోకుండా ల్యాండ్ ఓనర్ ఎవరు, కంపెనీ ల్యాండ్ ఓనరా, ఇండివిజువల్ ల్యాండ్ ఓనరా, గ్రూప్ ఆఫ్ ప్లాట్ కొన్నోళ్ళు వాళ్ళు కూడా పార్ట్నర్స్గా చేరి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఏది తెలియదు. ద ఫస్ట్ డీల్ ఈజ్ బిట్వీన్ ద ల్యాండ్ ఓనర్ అండ్ ద డెవలపర్. అంటే డెవలపర్ ఎవరెవరి పేరునే చేస్తాడు, లేదా డెవలపర్ ఒక ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకుంటాడు, అది రిస్క్లో పడుతుంది. అంటే ఆ డీల్ కాస్త ఫైనాన్షియల్ డబ్బులు ఇచ్చిన ఆయనకు ఆ ల్యాండ్ ఓనర్ మధ్యలో చేసేస్తాడు. సో అండ్ సో ల్యాండ్ డీల్ నేను నీకు అప్పగిస్తున్నా, నాకేం తెలియదు దండమని వాడు వెళ్ళిపోతాడు. అంటే ప్లాట్ ఓనర్స్ రియలైజ్ అయ్యే ముందే ఆ డీల్ 2-3 చేతులు మారిపోతాయి. కొంతమంది ఫైనాన్సర్స్ తీసేసుకుంటారు ఆ ప్రాజెక్టు, కొంతమంది ఇంకో డెవలపర్ వచ్చి తీసుకుంటాడు, ఇంకో ఇండివిజువల్ వచ్చి తీసుకుంటాడు, లేదా
ఆ ల్యాండ్ ఓనరే మొత్తం ప్రాజెక్టు కొనేసి తన ఆధీనంలో తీసుకుంటాడు. అంటే ఈ టోకన్ అమౌంట్లు ఇచ్చి ఇనీషియల్ ల్యాండ్ డీల్స్లో ఎంటర్ అయిన వాళ్లకు అసలు ఈ ల్యాండ్ డీల్ ఎలా జరిగింది, అసలు ఈ ప్రాజెక్టు పర్మిషన్ వచ్చినా ఎవరి పేరున ఉంది. ఇప్పుడు లీగల్ రైట్ వేరే, డెవలపింగ్ రైట్స్ వేరే. లీగల్ రైట్ ఉన్న ఒక డెవలపర్ డెవలప్ చేయకపోతే ఏం చేయలేము. డెవలపర్కి ఓన్లీ డెవలప్మెంట్ పర్మిషన్ ఉండి ల్యాండ్పై హక్కు లేదు అంటే డెవలపర్ని జరపచ్చు. అయినాక ఆ ల్యాండ్ ఓనర్తో డైరెక్ట్గా డీల్ చేసుకోవచ్చు. ప్లస్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ పేడ్ ద టోకన్ అమౌంట్ టు ఓన్ ఏ పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ప్లాట్, వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, వాళ్ళు లీగలీ కరెక్ట్ ఉన్నారా. మీరు ఒక టోకన్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ మీరు చెక్ తీసుకోండి, పోస్ట్ డేటెడ్ చెక్ తీసుకోండి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ షో ఏ లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ ద సో కాల్డ్ పర్సన్ హూ ఇస్ కాల్డ్ డెవలపర్. అంటే ఇప్పుడు చాలామంది ప్రీ లాంచ్ను ఆపాలే, రెరాకు వ్యతిరేకం అని అంటున్నారు. ఇప్పుడు టాప్ బిల్డర్స్ కూడా ప్రీ లాంచ్ చేస్తున్నారు లేదా సాఫ్ట్ లాంచ్ అంటున్నారు. అంటే ఇనీషియల్ బునియాది వేసినాక క్యాపిటల్ అంతా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, దాన్ని ప్రీ లాంచ్ అనకుండా సాఫ్ట్ లాంచ్ అంటారు, లేకపోతే రేపు హార్డ్ లాంచ్ అంటారు. అంటే మీరు ఒకటి బ్యాన్ చేస్తే ఇంకో పేరు పెడతారు, దానికి ఇంకో పేరు పెడితే ఇంకో పేరు పెడతారు. ఫ్రెండ్లీ లాంచ్ అంటాడు, ఫ్యామిలీ లాంచ్ అంటాడు, ఏమైనా పెట్టేసి అది కాన్సెప్ట్ సేమ్. ప్రజల డబ్బు తీసుకోవాలి, వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలి, ఇద్దరి మధ్య తగ్గు పెట్టాలి, తాను డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది కాన్సెప్ట్. ప్రీ లాంచ్లో ఒక ఫేమస్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి బ్రాండ్ ఇన్వాల్వ్ కాకపోతే ఆ డీల్ అంతే ఉంటుంది. ఏ క్షణమైనా డెవలపర్ చేయి దులుపుకొని వెళ్ళిపోవచ్చు రిస్క్ అనిపిస్తే. అంటే రిస్క్ అంతా ఇప్పుడు ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ప్లాట్ ఓనర్స్ మధ్యలోనే లిటిగేషన్ నడుస్తుంది. అది వేలాది కేసులు ఉన్నాయి. మరి ఇది రియల్ ఎస్టేట్ నుంచి తీసేయచ్చా ఈ కాన్సెప్ట్ని అంటే తీసేయలేము. ఎందుకంటే 60% పబ్లిక్ ఆర్ అండర్ హ్యాండ్ డీల్స్ అన్నీ ఇట్లే అవుతుంటాయి. ఇప్పుడు ల్యాండ్ ఓనర్ అంటే జనరల్లీ ఇండియాలో ఏముంటుందంటే వాడు బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, గోచిగుడ్డ కట్టుకొని 10 ఎకరాలు ఉంటుందా, 5 ఎకరాలు ఉంటుంది. వాడికి అసలు హెచ్ఎండి అంటే తెలియదు, డిటీసీపీ అంటే తెలియదు, డాక్యుమెంట్స్ అంటే తెలియదు, బాండ్ పేపర్ అంటే తెలియదు. ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ వేలిముద్రలు ఇస్తాడు. అటువంటి వాడు తన లీగల్ రైట్స్ తెలియదు, తన ల్యాండ్ హద్దులు తెలియదు. కాబట్టి ఈ మోసం ప్రీ లాంచ్ వల్ల మోసపోయేది ఇన్వెస్టర్సే అనేది చాలా తప్పు. ప్రీ లాంచ్ వల్ల మేజర్గా మోసపోయింది ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్స్. మీకు పోతే ఒక ప్లాట్ పోతుంది, ఆయనకు 10 ఎకరాల ల్యాండ్ పోతుంది. అందుకోసమే ప్రీ లాంచ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్లో. దాన్ని లీగలీ ఎట్లా టెనబుల్ చేయొచ్చో అది గవర్నమెంట్ టైట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంటే ఎట్లా చేస్తుంది, డెవలపింగ్ అని తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మోకిలలో బెస్ట్ ఎగ్జాంపుల్, ల్యాండ్ తీసుకొని డిజిటల్ మ్యాపింగ్ చేసేసి అమ్మేసింది. 2.5 years అయినాక ఇప్పుడు రోడ్లు వేస్తుంది. మళ్ళీ ఎవరైనా ఏమని అనుకుంటే కష్టమని ఫ్యూచర్ డీల్స్లో ప్రాబ్లం అవుతుందని రోడ్లు వేస్తుంది. ఇప్పుడు 2.5 years అయినాక ఎందుకు డెవలప్ కాగానే వేసేయచ్చు కదా, ఏలే. నెక్స్ట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఇట్లా ఇన్కంప్లీట్ చేసి ప్రభుత్వం బారిపోతుందని చెడ్డ పేరు వస్తుందని అక్కడ ఇప్పుడు రోడ్లు వేసి కొద్ది ప్లాటింగ్ చేసి ఆ 40% ల్యాండ్ ఓనర్కి తన ప్లాట్స్ మొఖాన కొడుతుంది. ₹1,00,000 తాను అమ్ముకొని వెళ్ళిపోయింది, ఇప్పుడు అడిగితే 30,000 ఇస్తుంది. ఇది ప్రీ లాంచ్, ప్రభుత్వ స్పాన్సర్డ్ ప్రీ లాంచ్. అందుకోసం ఎవరు నోరు తెలుస్తలేడు. అదే ఒక ప్రైవేట్ పార్టీ ఇలాగే చేసింటే భారీగా మోసపోయిన ఇన్వెస్టర్లు, భారీగా మోసం చేసిన రియాల్టర్ అని వస్తుంది. ఇప్పుడు మోసం చేసింది ఎవరు? ప్రభుత్వమే. ఇన్వాల్వ్ అయింది ఎవరు? ప్రభుత్వమే. ప్రీ లాంచ్ చేసింది ఎవరు? ప్రభుత్వమే. మళ్ళా వేలాది ప్రీ లాంచ్లు ఇప్పుడు ప్రైవేట్ పార్టీలు చేస్తున్నారు కదా, మోసాలు జరుగుతున్నాయి కదా. ఎలా జరుగుతున్నాయంటే అసలు లీగలీ టెనబుల్ డాక్యుమెంటేషన్, లీగలీ టెనబుల్ అగ్రిమెంట్స్ లేవు.
ఇఫ్స్ బట్స్ లేవు, సెక్యూరిటీ ఫీచర్స్ లేవు. ఎక్కువైతే చెక్కులు ఇస్తే బౌన్స్ అయితే ఇవి నడుస్తూనే ఉంటాయి కేసు. కానీ ఒక ఇండివిజువల్ టోకన్ పేయర్కి ఆ టోకన్ అమౌంట్ వెదర్ ఇట్ ఈస్ అడ్వాన్స్, వెదర్ ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ మనీ, వెదర్ ఇట్స్ ఎ మనీ which they have taken to give you to hand over your future property by developing it. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడులో ఏది లీగలీ ఎన్ఫోర్స్ చేసేటట్టు లేదు. అంటే అలాంటి ప్రావిజన్స్ లేవు. ఒక ప్రాపర్టీ బయింగ్లో లీగల్ ప్రావిజన్సే లేవు. ఆ ప్రావిజన్స్ లేకుండా టోటల్ ఇండస్ట్రీ రన్ అవుతుంది. నమ్మకం మీద టోకన్ అమౌంట్లు, నమ్మకం మీద ల్యాండ్ ఓనర్షిప్ ఇవ్వటం, నమ్మకం మీద టోకన్ అమౌంట్స్ ఇవ్వటం, నమ్మకం మీద వైట్ పేపర్ మీద అగ్రిమెంట్స్ రాసుకోవటం. అంటే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా ప్రీ లాంచ్లు వైట్ సాదా పైన ప్లేన్ వాటర్ దీని మీద రాసుకున్నా ఉన్నాయి. అనుకుంటే ల్యాండ్ ఓనర్ ఇట్లా చింపి పారేయచ్చు దాన్ని. బట్ ప్లాటింగ్ లేదు, గిటింగ్ లేదు, జరిగిపోండి, నాతో అగ్రిమెంటే కాలేదంటాడు. ఏం చేస్తారు? అసలు అగ్రిమెంట్ అయిన పార్టీకి, ఆ డెవలపర్కి, ఆ సైట్కి ఏ సంబంధం ఉండదు. ఏం చేస్తారు? అంటే లీగల్ మెకానిజం ఎవరు డెవలప్ చేయాలి? ప్రభుత్వం డెవలప్ చేయాలి. లీగల్ రిడ్రెసల్ ఎవరు కల్పించాలి? రెరా కల్పించాలి. రెరా ఒక లైసెన్స్ నెంబర్ ఇచ్చినప్పుడు ద ఆనర్స్ లైస్ ఆన్ రెరా టు రెక్టిఫై దట్ డెవలపర్ ఆర్ పనిష్ దట్ డెవలపర్. కానీ రెరా ఒక నంబర్ ఇచ్చి వదిలేస్తుంది. ఆ నంబర్కి ఏమర్థమని రెరాకే తెలియదు, లేదా హెచ్ఎండిఏకే తెలియదు, లేదా డిటీసీపీ వాళ్ళకే తెలియదు. 2-3 ప్లాట్లు వాళ్ళ పేరున చేయాలి అని ఒక నిబంధన పాటిస్తున్నాడు తప్ప మిగతా ఏ నిబంధనలు పాటిస్తారు. మరి ఇలా అయినప్పుడు మనం ప్రీ లాంచ్ కాన్సెప్ట్ ఈ రియల్ ఎస్టేట్ నుంచి తీయొచ్చా అంటే నేను స్టడీ చేసిన ప్రకారం తీయలేదు. తీస్తే ఏమవుతుంది అంటే ఈ రియల్ ఎస్టేట్ మొత్తం నడిపేది ఓన్లీ మధ్యవర్తులే. డెవలపర్ అంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఆరితేరిన మనిషి కాదు, ఓన్లీ అప్రూవల్స్ తెచ్చుకునే ఒక బ్రోకర్. మనం దాన్ని ఆయన ఏమంటున్నాడు, డెవలపర్ అని పేరు పెడుతున్నాం. ఆయనకు డెవలప్మెంట్కి దానికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ అగ్రిమెంట్ ల్యాండ్ ఓనరు, సెకండ్ అగ్రిమెంట్స్ గవర్నమెంట్తో అప్రూవల్స్ తెచ్చుకోవడమే వీడి పని. ఆ ప్రాపర్టీ యొక్క 60% అమౌంట్ వీడే మింగేస్తాడు, అంటే ప్రీమియంతో సహా మింగేస్తాడు. మరి ఇలాంటి లీగలీ టెనబుల్ ప్రీ లాంచ్లు ఉన్నప్పుడు మరి సామాన్యుడు తక్కువ ధరలో ఒక ప్రాపర్టీ కొనాలి, ఒక దాంట్లో ఎంటర్ కావాలి, ఒక ల్యాండ్ డీల్లో ఎంటర్ కావాలి అంటే అది ప్రీ లాంచ్ స్టేజ్లోనే కావాలి అనే ఒక బలమైన నానుడి రియల్ ఎస్టేట్లో ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ దాని ప్రీమియం హ్యూజ్గా పెడతారు. అంటే నంబర్ ఆఫ్ ప్లాట్స్ సోల్డ్ కూడా వాడు క్లియర్గా చూపించాడు. అన్నీ అమ్ముడు పోయినా 1-2 మిగిలినాయి అంటాడు. అసలు 2 అమ్ముడు పోయి అన్ని మిగిలింటాయి. దాని ప్రూఫ్స్ అడగరు, రిజిస్ట్రేషన్ యావరేజ్ అమౌంట్ అడగరు, ఒరిజినల్ ల్యాండ్ ఓనర్తో చేసుకున్న డీల్ అడగరు, పక్కకు హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్స్లో ఎన్ని ప్లాట్లు అమ్ముడు పోయినాయి, యావరేజ్ రేట్స్ అక్కడ ఏమున్నాయి అది అడిగాడు. ప్రీమియం ఎందుకు ఇంత అని అడగరు. 4 జామ చెట్లు పెడితే దాని ప్రైసు గజానికి 200 ఎందుకు పెంచుదామని అడగరు. ఒక 100 గజాల ప్లాట్లో ఎన్ని జామ చెట్లు పెడతారు, ఆ జామ చెట్ల విలువ ఎంత? 50 రూపాయలు ఉంటుంది. 4 జామ చెట్లు పెడితే 200 అవుతుంది. దానికి గజానికి 200 అడుగుతాడు ఎక్కువ. ఆ జామ చెట్టు పెరిగి ఫలాలు ఇస్తాయట, అది దానికోసం 200 ఎక్కువ. వాస్తుకు ఎక్కువ. ఫామ్ ప్లాట్స్కి వాస్తుకి ఏం సంబంధం, దానికి ఎక్కువ. అంటే ఇక్కడ లీగల్ టెనబుల్ వర్డ్ టు వర్డ్ లీగల్ టర్మినాలజీ అసలు లేదు. అగ్రిమెంట్స్ ఫిక్స్డ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఒక డీల్ అయ్యింది ప్రీ లాంచ్ కోసం, లేదా ఒక ల్యాండ్ ఓనర్కి డెవలపర్కి అగ్రిమెంట్ అయిందంటే ఈ సెట్ ఆఫ్ పేపర్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి.
లేకపోతే ఈ డీల్ కాదు అని ఒక లీగల్ ప్రొవిజన్ లేదు. ఎవరికి దొరికిన పేపర్ మీద చిత్తు కాగితాల మీద వాడు రాసుకొని ఇఫ్ బట్స్ లేకుండా సిగ్నేచర్ని తీసుకొని ఆ ఫార్మర్కి అసలు డాక్యుమెంట్లు ఏముంది కూడా తెలియకుండా డీల్ అయిపోయి అసలు ఒరిజినల్ డెవలపరు థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి ఆ టోటల్ లేఅవుట్ డెవలపర్ ఎవరికి తెలిసి ఉండదు. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి డీల్స్ జరిగితే ఇక రియల్ ఎస్టేట్పై భరోసా ఎట్లుంటుంది? ప్రభుత్వమే ప్రీ లాంచ్లు చేసి ప్రీ లాంచ్ వద్దు అనే స్టేజ్లో ప్రభుత్వం లేదు. ఇప్పుడు 60% డీల్స్ ప్రీ లాంచ్ మెథడ్లోనే జరుగుతున్నాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఆ ఉన్న ల్యాండ్ ప్రైసే హైప్ చేసి వాళ్ళ కమిషన్ వాడు కొట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గజం 5,000 ఉంటే ఒక డెవలపర్ వచ్చి దాన్ని 8,000 చేస్తున్నాడు. 8,000 చేసి 5,000 ల్యాండ్ ఓనర్కి ఇచ్చి 3,000 తాను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే జస్ట్ డెవలపర్ అని ఒక ఆయన ఎంటర్ అయ్యి ల్యాండ్ ఓనర్తో అన్ని చాకరీ చేయించుకొని తను 3,000 కమిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నీకు 5,000 కావాలి కదా, నేను ఇస్తా, కొద్దిగా టైం పడుతుంది అంటాడు. 5,000 వాడి ముఖాన వాడతాడు, 3,000 తాను తీసుకొని వెళ్ళిపోతాడు. వాడి పని ఏమంటే పుట్టి ఆ ల్యాండ్ ఓనర్తో పాటు రోజు కార్లో పోయి రావాలి, అప్రూవల్ తెచ్చుకోవడం. దానికి ల్యాండ్ ఓనర్ 60% వాల్యూ వాడు తినేస్తాడు. అంటే ల్యాండ్ పై ఉన్న ప్రీమియం మొత్తం ఈ బ్రోకరు డెవలపర్ తినేస్తాడు. ఆ ఒరిజినల్ ల్యాండ్ వాల్యూ మాత్రమే దానిపై ఒక 300-400 ఎక్కువ ఇచ్చి ఆ ల్యాండ్ ఓనర్కి ఆ లీగల్ ఇదంతా ఆయన నెత్తిని చుడతాడు. అంటే ఒక ల్యాండ్ ఓనర్కి ప్రొసీజర్ ఏమో అర్థం కాక ఒక సోకాల్డ్ డెవలపర్ అనే ఒక బ్రోకర్తో అరేంజ్మెంట్ అయ్యి తాను అనుకోకుండా కూడా అంటే తనకిష్టం లేకున్నా తన ల్యాండ్పై ఫ్రాడ్ జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడమే ఆయన పని అయిపోతుంది. ఇప్పుడు ల్యాండ్ ఓనర్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్లాట్ ఓనర్స్తో అని తెలిసినా ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన టోటలీ డెవలపర్ మీద ఆధారపడి ఉంటాడు. అంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్ కూడా బలైపోతున్నాడు తీవ్రంగా, ప్లాట్ ఓనర్స్ కూడా బలవుతున్నారు. మరి ఇలాంటి డీల్స్ అయినప్పుడు ఈ ప్రీ లాంచ్ అనేది నేను అనుకుంటా ఇక రియల్ ఎస్టేట్ ఉండే వరకు ఏదో ఒక రూపంలో ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపలేము అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. నమస్కారం.